హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి లాస్ట్ 50 days టార్గెట్ అన్నమాట ఫ్రెండ్స్. డూ ఆర్ డై. ఓకే, డూ ఆర్ డై, చేయలేకుండా చావు. ఇదే మన స్లోగన్. అంటే 50 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 8th పే కమిషన్ వచ్చిన తర్వాత ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ సాలరీ అరౌండ్గా 70,000 అయితే ప్లస్ చేస్తుంది ఫ్రెండ్స్. 70,000 నుంచి 80,000 వరకు పోవచ్చు. ఓకేనా, ఈ బేస్ చేసుకోండి. నెలకి 70 నుంచి 80,000 జీతం రావాలంటే మనం ఎంత కష్టపడాలి, ఓకే, ఏ విధంగా కష్టపడాలి, అదేవిధంగా ఏ విధంగా రివిజన్ చేయాలి అనేది మొత్తం మనం కూడా ఇప్పుడు టార్గెట్స్ డైలీ 6 o'clock మనం ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు నుంచి డే ఫస్ట్ ఈరోజు అయితే చూసుకుంటే మనం ఈరోజు ఫస్ట్ డే కాదు. అర్థమెటిక్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? అర్థమెటిక్ 30 మార్కులు ఉంటుంది. ఓకేనా, సిబిటీ 1కి అయితే, అదేవిధంగా సిబిటీ 2కి అయితే 35 మార్క్స్. అయితే నంబర్ సిస్టమ్ నుంచి మనం చేయాల్సిన టాపిక్స్ ఏంటిది? ఓకే, మెయిన్గా లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బి ఏఎల్పి, జేఈ అండ్ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అండ్ కానిస్టేబుల్లో వచ్చిన అంటే ఎలాంటి క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది, ఎన్ని టైప్స్ వైజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఎగ్జామ్లో. ఓకేనా, టైప్ 1 మనం చూసుకుంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా, ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్పెసిఫిక్ ఆఫ్ డిజిట్స్. ఓకే, అదేవిధంగా ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, ట్విన్ నెంబర్, కో ప్రైమ్ నెంబర్స్, ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు రావాలా. కో ప్రైమ్ అంటే ఏంటిది, కాంపోజిట్ అంటే ఏ నెంబర్స్ ఏ నెంబర్స్ని అంటారు, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. అదేవిధంగా రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ అండ్ బేసిక్ నోషన్స్. ఓకేనా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఓకే, మీరు మొత్తం ఇప్పుడు కాన్సెప్ట్ అనేది మొత్తం నేర్చుకున్నారు. మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్గా మీరు ఎవరైనా మొత్తం కూడా కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మనం చాలా కష్టం అనేది పడాలి ఫ్రెండ్స్. ఓకే, చాలా కష్టం అనేది పడాలి. మినిమంగా 12 గంటలు అయితే కష్టపడాల్సిందే. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు చాలామంది. ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి అంత అవసరం లేదు. 10 అవర్స్ లేకుంటే 8 అవర్స్ అంటే మీరు టైంని కేటాయించుకొని మినిమంగా ఒక 8 అవర్స్ అయితే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. యూనిట్ డిజిట్ అండ్ ఫ్యాక్టరైజేషన్, అదేవిధంగా ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూస్. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మీ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియంస్ పీడిఎఫ్ అనేది ఉన్నాయి. ఏ విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం చాప్టర్ వైజ్, అదేవిధంగా టాపిక్ వైజ్, ఇవి రెండు కూడా పీడిఎఫ్ 49 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. 49 రూపీస్కి. ఓకేనా, అంటే ఇది ఫోన్పే ఆర్ గూగుల్ పే ఈ నెంబర్కి మీరు సెండ్ చేస్తే 49 రూపీస్. అదేవిధంగా స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తే మీకు వితిన్ 24 అవర్స్లో, ఓకే, వితిన్ 24 అవర్స్లో మీకు పీడిఎఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ వైజ్ ఇది అనేది ఫ్రెండ్స్. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గ్రూప్ డి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, గ్రూప్ డి కూడా మొత్తం ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కలుసుకుంటే దాదాపుగా 30,000 బిట్స్ అనేవి ఉన్నాయి. 30,000. ఓకేనా, అర్థమెటిక్ నుంచి 15,000, రీజనింగ్ నుంచి 15,000 క్వశ్చన్స్. ఓకేనా, 15,000 క్వశ్చన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఇలా మీ దగ్గర ఉంటే తీసుకోకండి, లేకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ అది. ఓకేనా, నేను చెప్పడం అనేది చెప్తున్నాను అన్నమాట, అంతే. ఇది యువర్ చాయిస్. అదేవిధంగా మనం టార్గెట్ ఈరోజు రీజనింగ్ చూసుకుంటే, ఓకే, రీజనింగ్లో, ఓకేనా, రీజనింగ్లో అనాలజీ. ఓకేనా, అనాలజీలో ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగు వర్డ్స్ అని ఇక్కడ చూసుకోండి మీరు. అనాలజీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్. ఓకేనా, అనాలజీ బేస్డ్ ఆన్ హిందీ వర్డ్స్ గివెన్ ఇన్ ద సెంటెన్స్, బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్, బేస్డ్ ఆన్ నంబర్స్. ఈ నంబర్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1, 2, 4 ఉందనుకోండి, ఇక్కడ 5 ఉందని అనుకోండి. ఓకే, నంబర్ బేస్డ్ కదా, 1, 2, 5. అదేవిధంగా 3, 6, 39.
ఈ విధంగా ఉంది అంటే మనం ఈ నంబర్ బేస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏమంటారు అనలైజ్ బేస్డ్ ఆన్ నంబర్స్ కదా. ఇది చాలా కొద్దిగా మనకు ట్రిక్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ దీనికి చేయాలంటే చాలా ప్రాక్టీస్ అనేది చేయాలని. ఇప్పుడు ఇది చూడండి 1,2,5 ఉంది. ఇది ఏ రిలేషన్కి ఉంది? 2² + 1 6² + 3 39. ఈ విధంగా మీరు నంబర్ బేస్ అంటే మీరు చాలా అంటే ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే మీరు ఆల్రెడీ చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రీవియస్ చేసే క్వశ్చన్ చేసినా కానీ మీరు ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాటిక్ జీకే. ఇప్పుడు జీకే ఓకేనా, జీకే అండ్ జిఎస్ఆర్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీంట్లో నుంచి మినిమంగా మీరు 20 నుంచి 25 మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. మెయిన్ టాపిక్స్ ఏదంటే కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాటిక్ జీకే. ఈ 2 టాపిక్స్ నుంచి దాదాపుగా ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ 2 టాపిక్స్ నుంచి ఒక కరెంట్ అఫైర్ నుంచి ఒక 8 క్వశ్చన్లు వేసుకున్నా కానీ 8 నుంచి 10 క్వశ్చన్లు, ఇక్కడ నుంచి ఒక 5 క్వశ్చన్లు వేసుకున్నా కానీ 15 నుంచి 20 క్వశ్చన్లు అయితే స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి నుంచే వస్తాయి. ఇప్పుడు ఈరోజు అయితే నేషనల్ పార్క్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మనం డైలీ స్టాటిక్ జీకే మొత్తం మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి. ఓకే, స్టాటిక్ నేషనల్ పార్క్ వీడియో అనేది వస్తుంది సాయంత్రం వరకు. సాయంత్రం 8 o'clock అట్లా నేషనల్ పార్క్ అనేది వీడియో వస్తుంది. ఒక 5 పార్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, అది విత్ కోడ్ వర్డ్స్తో. ఓకేనా, విత్ కోడ్ వర్డ్స్తో 1 year కరెంట్ అఫైర్స్. మీరు 1 year కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదువుకోండి. మీరు సైన్ ఇండియా నుంచి చేసుకుంటారా, లేకుంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్లో ఉంటాయి 1 year కరెంట్ అఫైర్స్కి మొత్తం ఒక యూట్యూబ్లో ఉంటాయి. కాబట్టి ఆ 1 year కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్తో పాటు 1 year కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదువుకుంటారు. మీరు సైన్ ఇండియా అయినా ఫాలో అవ్వండి, లేకుంటే ఏదే యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో అయినా పర్లేదు. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే సింధు నాగరికత. ఓకే, సింధు నాగరికత హిస్టరీ నుంచి ఈ జనాభా నుంచి అయితే ఒక మార్క్స్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, జనాభా నుంచి కన్ఫామ్గా ఒక మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్స్ ఈ టాపిక్స్ అనేది పాలిటిక్స్ కూడా అనుకోవచ్చు మీరు, అదేవిధంగా హిస్టరీ కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే అంటే టెస్టులు రాయాలా అంటే మోక్ టెస్ట్. ఓకేనా, మోక్ టెస్ట్ రాయాలంటారా అంటే మోక్ టెస్ట్ రాయాల్సిందే ఫ్రెండ్స్. అంటే మీరు ఎంతవరకు మీరు రెడీగా ఉన్నారు అనేది నాకు తెలిసేది ఏంటంటే మోక్ టెస్ట్లు అనేవి మనకు తెలుస్తుంది. మోక్ టెస్ట్లో మనం డైలీ రాయన్నా, మనం డైలీ రాయన్నా అంటే మీరు డైలీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, డైలీ రాయాల్సిన అవసరం లేదు. ఏ విధంగా రాయాలి మోక్ టెస్ట్ 1 day రాయండి ఫ్రెండ్స్. ఈరోజు రాసిరాను అనుకో, మీకు టైం ఉంటే డైలీ రాయడానికి ప్రయత్నించండి. మీకు టైం లేదు అంటే ఎక్కువగా నేను కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటే డైలీ రాయండి. అది కూడా ఎక్కడి నుంచి టెక్స్ట్ బుక్. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మొత్తం మనకు 365 daysకి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది ఆల్మోస్ట్ ఒక 300 వరకు ఉండొచ్చు, 380 అట్లా. ఈ కోడ్ మీరు Z7RVBI అనే కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ని ఏ విధంగా రాయాలి చూడండి ఒకసారి. ఈరోజు రాశారు, మీకు టైం ఉంటే డైలీ రాయండి, లేదంటే ఆల్టర్నేట్ డేస్ అయినా రాయండి. అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పలేరు కదా, ఓకేనా, వీక్లీ ఒక మోక్స్ అనేది రాయండి కన్ఫామ్గా. దాన్ని మీకు తెలియాలంటే మీరు కన్ఫామ్గా దీన్ని అనలైజ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు వట్టిగా వదిలేస్తే మాత్రం అది మీరు రాసినా కూడా వేస్ట్. అది అనలైజ్ అనేది కన్ఫామ్గా ఉండాలి, కంపల్సరీ ఉండాలి, అనలైజ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ అదే చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్. ఇది ఇంగ్లీష్ మీడియంకు మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, తెలుగు మీడియంకి అయితే లేదు. 49 rupeesకి మాత్రమే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫోన్పే అండ్ గూగుల్ పే, అదేవిధంగా మీరు ఏమంటారు ఫ్రెండ్స్, ఫోన్పే అండ్ గూగుల్ పేలో
మీరు చేసేది అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు 24 అవర్స్లో మీకు పీడిఎఫ్ అనేది అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 6 ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.